ఇస్సాకును దీవిస్తున్నాడు. ఇస్సాకునకు ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి బహుమానం యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళి లైనేజ్ ఇస్తూ ఇష్మాయేలుకు కావలసినటువంటి ఆర్థిక స్థితిని ఇచ్చాడు. ఒక తండ్రిగా అబ్రాము ఏమని అడగగలుగుతాడు దేవుణ్ణి అంటే, అయ్యా ఇస్సాకును ఏర్పరచుకున్న దేవుడా, నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు ఇష్మాయేలు, ఆయన సంగతి కూడా చూడు అని అడుగుతాడు. అందుకే ప్రభు చెప్పాడు, అతని గర్భాన రాజులు వస్తారు, చాలా ఉన్నతమైన వాళ్ళు అవుతారు, అతను గొప్ప జనంగా చేస్తాను అని చెబుతున్నాడు. కాబట్టి ఇష్మాయేలును కూడా దేవుడు దీవించాడు. కానీ ఇస్సాకు యొక్క లైనేజ్లో యేసుక్రీస్తు ప్రభువును తీసుకొచ్చాడు. ఆ కారణం చేతనే యూదులు అరబ్స్ ఇప్పటికీ కూడా పోట్లాడుకుంటారు, మాదంటే మాదని. గలతీయ పత్రికలో దీని యొక్క వివరం చాలా స్పష్టంగా పౌలు గారు రాస్తూ శారా యొక్క సంతానము దాసి అయిన హాగరు యొక్క సంతానానికి ఉన్న కాన్ఫ్లిక్ట్ చూపించాడు. శరీర సంబంధులు ఆత్మ సంబంధులను ఎల్లప్పుడూ బాధిస్తున్నారు అన్నాడు. ఇష్మాయేలు ఇస్సాకు పుట్టినప్పుడు 14 ఏండ్ల వాడై ఇస్సాకును చూచి నవ్వాడు, పరిహాసం చేశాడు. అప్పుడే శారా గారికి కోపం వచ్చి, ఈ దాసిని దీని కుమారుని నా ముందు నుంచి వెళ్ళగొట్టని చెప్పి ఆర్డర్ వేసింది. సహోదరుడా, సహోదరి, అబ్రహాము యొక్క సంతానములు అన్నీ దీవించబడ్డాయి, అన్ని దేశాలుగా మారాయి. శారా మరణం అనంతరం అబ్రహాము వివాహం చేసుకున్నాడు కెతూరా అనే ఆమెను. ఆమె 6 కుమారులను కంది. అందులో మిద్యాను దేశం అధినేత మిద్యాను ఉన్నాడు. చూడండి, దేవుడు తన మాట చొప్పున వాగ్దానం చొప్పున పరిపూర్ణంగా చేసేవాడు. మాట ఇచ్చి తొలగిపోయేవాడు కాడు. ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను, నిబంధన చేసిన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు, వాగ్దానం చొప్పున ఫలమిచ్చువాడై ఉన్నాడు. మన యందు తన ప్రణాళిక నెరవేరుట కొరకు మనమెట్లు సిద్ధం కావాలనో ఎరిగిన వాడై ఉండి సిద్ధం చేసేవాడుగా కూడా ఆయనే ఉన్నాడు. సిద్ధము చేయువాడుగా కూడా ఆయనే ఉన్నాడు. శారా వలన కలిగినటువంటి ఇస్సాకు ద్వారా వాగ్దానం స్థిరపరుస్తానన్నాడు. సంతానమైన క్రీస్తు ఇస్సాకు యొక్క లైనేజ్లో వచ్చేట్లు దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని ఎదుట శారా నవ్వుకున్నట్టుగా మనం చూస్తాం. మనస్సులో నవ్వుకున్నది దేవుడు, ఆమె నవ్వుకోవటం ఆయన చూచాడు. దేవుడు ఎరిగినవాడు. 18వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు శారా గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, ఇస్సాకు అని పేరు పెడుతుందంటే అతడు విశ్వాసముతో అంగీకరిస్తే శారా నవ్వుకున్నట్లుగా మనం చూస్తాం. శారా ఎప్పుడైతే నవ్విందో ప్రభు ప్రశ్నించారు, ఎందుకు నవ్వుతున్నావమ్మా అని. నేను నవ్వలేదని చెప్పేసింది ఆవిడ. కనుక ఈ ప్రభువు ఎటువంటి ప్రభు అంటే భవిష్యత్తును ముందస్తుగా వివరిస్తున్నాడు. మనకు 21వ అధ్యాయమునకు వచ్చు వరకు కూడాను అబ్రహాము యొక్క సంతానమును గూర్చినటువంటి విషయాన ఇస్సాకును గూర్చినటువంటి జన్మము వ్రాయబడి ఉండలేదు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టినట్లు 3వ వచనం సాక్ష్యం చెబుతాంది. కనుక దేవుడు తాను మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడని వాక్యము మనకు బహిరంగ సాక్ష్యం ఇస్తుంది. అవును, దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు చేసిన వాగ్దానములు
నెరవేర్చుటకు ఆయన త్వరపడుతూ ముందుకొస్తున్నాడు. అందున ఇస్సాకు యొక్క జననమును గురించి కూడా ముందస్తుగా అబ్రహామునకు దేవుడు తెలియచేసి అతని పేరు కూడా దేవుడు డిక్లేర్ చేశాడు. సహోదరుడా, సహోదరి, వారి నోట నవ్వు లేదు. 99 అబ్రహాముకు, 88 శారాకు వచ్చాయి. వారికి నవ్వు లేదు నోట. దమస్కు ఎలియాజరే నా ఆస్తికి కర్త అవుతాడు, కానీ నాకు సంతానం లేదు కదా ప్రభు అని అడిగాడు అబ్రహాము. దేవుడు అతని హృదయాన్ని ఎరిగినవాడు, అతని స్థితిగతులను ఎరిగినటువంటి వాడు. కావున మనకు ఆయన జవాబిస్తున్నట్లుగా మనకు అర్థం అవుతుంది. ప్రభువు జవాబిస్తున్నాడు. ఆయన ఎన్నడూ మనలను ఒంటరిగా విడిచిపెట్టువాడు కాడు. యూదులకు ఒక ప్రత్యేకమైనటువంటి గోప్యాంగ చర్మపు కత్తిరను ఒక ప్రత్యేకమైన గురుతు, బాహ్య గురుతు, అంతరంగములో పొందిన రక్షణ కొరకైన బాహ్య గురుతు శరీరం నందు విధించాడు దేవుడు. దానిని అబ్రహాము ఆదినమంది ఆచరించాడు. అతని ఇంట పుట్టిన వారందరూ కూడా, కొనబడిన వారందరూ కూడా గోప్యాంగ చర్మమున సున్నతి చేయించుకున్నారు. ఆ సంవత్సరం 99 ఏండ్ల వాడు అబ్రహాము. 99 ఏండ్ల వృద్ధుడు ఇతడు ఈ విధంగా తన సంతానమునకు మరియు తన ఇంటి వారికి మరియు తన ఇంట కొనబడిన వారికి సున్నతి చేయించుట ద్వారా విధేయత చూయించాడు. భూమి ఆకాశములు పట్టజాలని వాడు అబ్రహాము యొక్క సంతానములు ఒక నరునిగా రాబోతున్నాడని అబ్రహాముకు ముందే దేవుడు తెలియజేశాడు. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నాను. అబ్రహాము జీవితాన్ని ఎరిగి ఉన్నట్లు, ఇస్సాకు జననమును ఎరిగి ఉన్నట్లు, ఇస్సాకు యొక్క జీవితం ముగింపును ఎరిగినటువంటి దేవుడు అతడు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో బోధిస్తూ వచ్చాడు. దేవుని యొక్క మాటకు లోబడిన ప్రతి వ్యక్తి దీవెన పొందుతాడు. ఇది వాస్తవము, ఇది వాస్తవము. కేవలం ఇస్సాకు సంతానాన్ని మాత్రమే దీవించటం కాదు, ఇష్మాయేలునకు కూడా సంతానమున 12 మంది రాజులు వస్తారని తెలియచేశాడు.